బాబారావు గారు మాట్లాడడం అంటే ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటం అనేది అంత అట్రాక్టివ్ ఉండదేమో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రకృతి వ్యవసాయం అనేది మనం టైటిల్ అయితే పెట్టుకున్నాం, అన్నీ చేస్తున్నాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అంతకుముందు 2-3 టైమ్స్ కలవడం జరిగింది బాబారావు గారిని. మొన్న మా పాపని వీళ్ళందరూ చెన్నై నుంచి వస్తే వాళ్ళందరూ తీసుకురావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఏదో జస్ట్ ఒక 10 నిమిషాలు ఉండేసి ప్రోడక్ట్స్ చూసి వెళ్దామని కూడా వచ్చాం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని సెలెక్ట్ చేసుకొని ఇదంతా చూస్తూ తెలియకుండా 2 to 3 అవర్స్ గడిపేసాం అక్కడ. అంతసేపు గడిపిన తర్వాత మేము చివరికి వెళ్ళేటప్పుడు మేము చూసింది ఏంటంటే, అవును ఇంట్లో ఫ్యాన్ కానీ లైట్ కానీ లేవు కదా అని. ఫ్యాను లైట్ కూడా లేకుండా మనం ఎంత ఫ్రీగా బతకగలం అనేది నిజంగా ఇక్కడ వచ్చిన తర్వాత ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతితో మమేకం అయిపోయి వ్యవసాయం చేయడం ఎలాగనేది ఈయన చూసి నేర్చుకోవాల్సి వస్తుంది మనం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరూ పెద్దలందరూ కూడా వ్యవసాయం నుంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. అందరూ పొలాలు ఎప్పుడు తిరిగాము. అప్పుడు వ్యవసాయానికి ఇప్పుడు వ్యవసాయానికి ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పినట్టు ఎంత తేడాలు ఉన్నాయనేది వాళ్ళందరూ ఇప్పటికీ అబ్జర్వ్ చేస్తున్నారు. మేము చిన్నప్పుడు అబ్జర్వ్ చేసింది మళ్ళీ మర్చిపోయి ఈరోజు మామూలుగా వచ్చాము. మళ్ళీ ఇప్పుడు పొలాలకు వెళ్ళినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఆచారాలు ఏంటి, ఎలా జరుగుతుంది అనేది వీళ్ళు చెప్తా ఉంటే నిజం కదా అనిపిస్తుంది. సో ఇలాంటి దాన్ని మళ్ళీ ఒకటి రీజనరేట్ చేసి ఇలా కొన్ని గ్రామాలని మనం ఇలా కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తే, ఇలాగే నేను కొన్ని చూడటం జరిగింది ఇలాంటివి. అక్కడెక్కడ అమరావతి దగ్గర అత్తలూరు ఒకటి, ఇక్కడ అత్తోట ఒకటి. ఎందుకు ఈ పేర్లు ఎలా మ్యాచ్ అయ్యాయి నాకు తెలియదు, కానీ ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయంలో లింక్ అయిపోయినాయి. అక్కడ అంతే కొన్ని వందల ఎకరాలు చేస్తున్నాడు ఆయన. ఒక ఆయన పేరు గుర్తులేదు, సురేంద్ర గారు. ఆయన అలాగే చేస్తున్నాడు. ఆయన ఊరు మొత్తాన్ని కంబైన్ చేసుకొని చేస్తున్నాడు. అలాగే ఇప్పుడే బాబారావు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ ల్యాండ్ పెంచుకున్నాను సార్ అని చెప్పాడు. ముందు రోజుల్లో మళ్ళీ మేము ఉండగానే 5 to 10 yearsలో ఇక్కడ కూడా కొన్ని వందల ఎకరాల మంది ఆటోమేటిక్గా స్వచ్ఛందంగా కన్వర్ట్ అయిపోయి అత్తోటని ఇందాక వీళ్ళందరూ కోరుకుంటున్నట్టు ఒక ప్రకృతి వ్యవసాయ కేంద్రంగా అత్తోట అంటే ఈ ఏరియాలో ప్రకృతి వ్యవసాయం గురించి ఉంటుంది అనేది తెలిసేట్టుగా తయారవ్వాలని కోరుకుంటూ సెలవుకుంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మా ఆహ్వానాన్ని మన్నించి మీకు ఎన్నో ముఖ్యమైన పనులున్నా కూడా మా రైతుల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు, అలానే మా అత్తోట గ్రామ రైతులందరి తరపున మీకు ఒక చిన్న మనవి చేసుకుంటున్నాం. మా అత్తోట గ్రామంలో ఎలక్ట్రికల్ బోర్డులు చాలా తక్కువ ఉన్నాయి సార్. మీ యొక్క దయతో మా రైతులు అప్లై చేసుకున్న వెంటనే వాళ్ళ పొలాల్లో ఎలక్ట్రికల్ బోర్డులు వచ్చేలాగా కాస్త సహకారం ఇవ్వాలని ఒక చిన్న మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఈ జొన్న పంటలో మేము 2-3 తడులు పెట్టుకుంటాం సార్ జొన్నకి. దీనికి ఏంటంటే డీజిల్ ఇప్పుడు 100 రూపాయల దాకా ఉంది. అట్లా 24 గంటలు ఆడాలి. అంటే 2400 రూపాయలు ఒక ఎకరం ఒకసారి తడవాలంటే ఖర్చు అవుతుంది రైతుకి. దీనివల్ల ఏంటంటే మాకు భారం పెరుగుతుంది. మీరు మా అత్తోట గ్రామం నుంచి ఏదైనా ఒక ఎలక్ట్రికల్ బోర్డు కావాలి అని ఏదైనా రిక్వెస్ట్ వస్తే మా ఎందుకు దయించి మీరు త్వరగా ఎలక్ట్రికల్ బోర్డు మంజూరు చేసే విధంగా అవకాశం కల్పిస్తారని మా అత్తోట గ్రామ రైతులందరి తరఫున నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Like and subscribe Eagle Media Works.